హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. పహల్గామ్లో ఉగ్రదాడుల అనంతరం పాకిస్తాన్ భారతదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంట్లో భాగంగా భారతదేశం సింధు జలాలకు సంబంధించి ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుపుతుంది. దీంట్లో మేజర్గా ఇప్పుడు సిమ్లా ఒప్పందం అంటే ఏంటి అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. అసలు ఈ సిమ్లా ఒప్పందం 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధం తర్వాత శాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంలో చేసుకున్నదే సిమ్లా ఒప్పందం. 1972 జూలై 2న అప్పటి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు అలాగే పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్యలో జరిగిందే సిమ్లా ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య శాంతి పరిష్కారం అనేది ద్వైపాక్షికంగానే జరగాలి, మూడో దేశం యొక్క ప్రమేయం లేకుండా చేయాలి అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా రెండు దేశాల మధ్యలో కాల్పుల నియంత్రణ రేఖ ఏదైతే ఉందో దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్గా పేర్కొనడం జరిగింది. మూడో అంశంగా ఇరు దేశాల మధ్యలో యుద్ధ ఖైదీలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించాలని చెప్పేసి అప్పటి అగ్రిమెంట్లో పేర్కొనడం జరిగింది.